రాబోయి చందమామ. ఇంకా మీరు ఈ వయసులో ఇలాంటి కలలు కంటున్నారు అంటే మీలో ఇంకా యవ్వనపు ఛాయలు పోలేదన్నమాట. ఇంకోసారి వయసు గురించి మాట్లాడితే పీక పిసికేస్తాను. వదలండి వదలండి మేడం. అవును మేడం, మీరేంటి ఇలా చక్కగా నీట్గా కొత్త డ్రెస్ వేసుకుని తయారయ్యారు? ఈ రోజు బర్త్డే ఫంక్షన్ ఉంది కదా మేడం. బర్త్డే మీది కాదు, ఆ స్నేహది. ఆవిడ కదా తయారవ్వాల్సింది, మీరు తయారవుతున్నారు అంటే అది. ఆగిపోయావేంటే చెప్పు. ఫీల్ అవ్వనంటే చెప్తాను. నీ సెటైర్స్ ఎలాగో అలవాటైపోయాయి కదా, పర్లేదు చెప్పేసి. అది ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుంది మేడం. నా కర్మ మేడం, నా కర్మ. ఒక్కరోజైనా చెంప దెబ్బ తినకుండా రోజు గడుస్తుందేమో అనుకుంటాను. అది మాత్రం జరగని పని. అందుకే నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి. మేడం, నేను కంట్రోల్లో ఉన్నా ఆ రాసేవాడు కంట్రోల్లో ఉండాలి కదా మేడం. ఎవడు వాడు? దేవుడు మేడం. మీరు మర్యాద లేకుండా వాడు వీడు అనకండి. అలా అంటే సీన్ రివర్స్ చేస్తాడు. అప్పుడు మీ ప్లేస్ నాకు, నా ప్లేస్ మీకు వస్తుంది. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఆ బంజారా హిల్స్ బాలాజీతో మాత్రం అస్సలు పెట్టుకోకండి మేడం, అస్సలు పెట్టుకోకండి. స్టూపిడ్. మేడం, ఆ బెలూన్స్ అందివరా? అందిస్తాను రా, అందిస్తాను. అందరికి నేనే లోకువైపోయాను. నీర్జా, చెప్పండి. ఏర్పాట్లన్నీ చూస్తున్నావా? చూస్తున్నానండి. ఆ కేక్ ఆర్డర్ ఇచ్చారంట, వచ్చిందో లేదో చూడు. లేదంటే అతనికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే ఆ పాయసం సంగతి కూడా చూడు. అలాగే. ఏంటి ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వండి. నీరజ, ఆగు. ఎక్కడికెళ్తున్నావు? అదే మేడం, స్నేహ బర్త్డే కదా, పాయసం చేయమని చెప్పారు. అలాగే కేక్ గురించి. అబ్బా, ఏంటి మేడం ఇది? ఎందుకు కొట్టారు? మీ గురించి కామెంట్ చేసినప్పుడు కొడితే ఒక అర్థం ఉంది. మీ గురించి ఏం మాట్లాడకపోయినా కొడతారేంటి మేడం? కావాలంటే మీరు తబలో మృదంగమో కొనుక్కోండి, కోపం వచ్చినప్పుడల్లా వాయించుకోవచ్చు. అంతేకాని నా బుగ్గలు వాచేలా సంగీత కచేరీలు చేయకండి. లేకపోతే ఏంటి? దాని పుట్టినరోజైతే నీ హడావుడి ఏంటి? అంత సంతోషంగా ఉందా? తాట తీస్తా. అంతేలేండి, మీరెప్పుడు నా తాట తీడివే. అలుసుగా ఒకదాన్ని దొరికాను కదా. ఆ స్నేహని మీనాక్షి గారు ఎలా చేరదీస్తున్నారో బాగా చూడండి. మీకు చేతనైతే ఆవిడ తాట తీయండి. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. నీ బర్త్డేకి నువ్వు ఊహించని గిఫ్ట్ ఇద్దామని చాలా ట్రై చేశానమ్మా. అది వస్తుందో రాదో తెలియటం లేదు. నా ప్రయత్నం అయితే నేను చేశాను. గిఫ్టా? మీ అబ్బాయి ఇచ్చిన ఈ కొత్త డ్రెస్, ఈ నెక్లెస్, ఇవన్నీ గిఫ్ట్లే కదా? ఇవన్నీ కాదమ్మా, నీ మనసుకి ఆనందాన్ని, సంతృప్తినిచ్చే గిఫ్ట్ తీసుకొద్దామనుకున్నాను.
ఏంటిది అత్తయ్య అది? అమ్మా స్నేహ, నువ్వెందుకు వచ్చావు? అది నేనే రమ్మన్నాన్రా. రా సందీప్, రా. ఈరోజు స్నేహ పుట్టినరోజు కదా, మనందరం తనతో పాటున్నా తనతో పాటు రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య లేకపోవటం స్నేహకి లోటుగా అనిపిస్తుంది కదా. అందుకేరా నేను వెళ్ళి రమ్మని పిలిచాను. మీరొచ్చి పిలిచినందుకే వచ్చానమ్మా. మొదట రాకూడదనే అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మీరొచ్చి మాట్లాడారో నా మనసు మార్చుకున్నాను. స్నేహితుల్ని, లైఫ్ పార్ట్నర్ని, బంధువుల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రులని, తోడబుట్టిన వాళ్ళని మనం ఎంచుకోలేం. అది దేవుడు మనకిచ్చిన బంధం. దాన్ని దూరం చేసుకోకూడదు అని పంతాలు పట్టింపులు వదిలేసొచ్చాను. అమ్మా స్నేహ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. నన్ను ఆశీర్వదించన్నయ్య. లేమా. అమ్మా స్నేహ, నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇదిగోమ్మా, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అన్నయ్య. నీకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, అది ఇదే స్నేహ. నీ మొహంలో ఈ ఆనందం చూడటం కోసమే నేనే స్వయంగా వెళ్ళి మీ అన్నయ్యని ఇంటికి రమ్మని పిలిచాను. ఇప్పుడు నీకు ఆనందమేగా? చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. నీరజా, కేక్ తీసుకురా. తీసుకొస్తున్నా మేడం. చలో చలో, కమాన్ కమాన్ కమాన్, కేక్ కట్ చేద్దాం. రామ్మా. వీడిలో ఇంత రియలైజేషన్ ఏంటి? భరత్ని చంపడానికి వచ్చిన మనిషి ఇంతలా మారిపోయి వస్తాడా? నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇదిగోండి. భరత్, ఇలా రా, ఒక్క నిమిషం.
రా. ఏంటి రుద్ర? నాకేదో డౌట్గా ఉంది భరత్. ఆ సందీప్ని నేను నమ్మలేను. వాడేదో ప్లాన్లోనే వచ్చాడు. అదిగో ఆ గిఫ్ట్ చూడు, దాంట్లో బాంబు ఉందేమో అని అనుమానంగా ఉంది. ఏమంటున్నావు రుద్ర? నేను విన్నాను భరత్, ఆ గిఫ్ట్లో ఏదో సౌండ్ వస్తుంది. నాకు అనుమానంగా ఉంది భరత్, అందులో బాంబు ఉంది. కమాన్ రుద్ర, సందీప్ అలా ఎందుకు చేస్తాడు? నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. వాళ్ళన్న ఇప్పుడే తన కోసం మనసు మార్చుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు లేనిపోని గొడవ చేసి అంత డిస్టర్బ్ చేయకు. ఏంటి భరత్, నువ్వు ఇంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? ఈ క్రిమినల్స్ సైకాలజీ నీకు నాకు బాగా తెలుసు కదా. ఎంతమందిని డీల్ చేయలేదు మనం. ఒకసారి ఒక మనిషిని అటాక్ చేయాలని అనుకుంటే అదంత ఈజీగా పోదు. రుద్ర, ఎప్పుడైతే అతని చెల్లెలు నాకు అడ్డుపడిందో అప్పుడే అతని కోపం తగ్గిపోయింది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. వదిలి. భరత్, చలో చలో కమాన్, కేక్ కట్ చేద్దాం రండి. కత్తేది తీసుకున్నావా? రెడీ? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఆగండి. ఈ సందీప్ ప్లాన్తో వచ్చాడు. మనల్నందరినీ చంపాలని బాంబ్ తీసుకొని వచ్చాడు. ఏంటి? నేనా? ఏంటి స్నేహ, మీ అన్నయ్యని నువ్వు నమ్ముతున్నావా? నిన్ను పొడి చేసి కూడా రియలైజ్ కాని మనిషి ఈ రోజు నీ బర్త్డేకి వచ్చి గిఫ్ట్ తెచ్చిచ్చాడంటే నువ్వు నమ్ముతున్నావా? ఖచ్చితంగా అందులో బాంబు ఉంది. ఇప్పుడే నేను నిరూపిస్తాను. మీరంతా కాస్త దూరంగా ఉండండి.
ఏది బాంబు? ఏది? మీరు చెప్పిన బాంబు ఇదేనా? అమ్మా, మీరు పిలిచారని నా కోపాన్ని, బాధని, ద్వేషాన్ని అన్నిటినీ పక్కన పెట్టొచ్చాను. ఎంతైనా నా తోడబుట్టిన చెల్లెలు కదా. తన పుట్టినరోజున నేను కూడా లేకపోతే ఎలా అనుకుని ఇక్కడికి వచ్చానమ్మా. కానీ నన్ను ఇంతలా అనుమానిస్తూ, అవమానిస్తూ అన్ని నిందలు వేస్తున్నారు. ఇలా చేస్తారని అనుకోలేదమ్మా. నేను ఇక్కడ ఉండకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వెళ్తాను. అమ్మా స్నేహ, నువ్వు బాగుండాలి. ఉంటానమ్మా. సందీప్ ఆగు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రుద్రాణి ఏదో తెలియక మాట్లాడింది సందీప్. తన మాటలేం పట్టించుకోకు. అవును సందీప్, నిన్ను ఇంటికి పిలిచింది నేను. ఎవరో ఏదో అంటే నువ్వెందుకు బాధపడతావు? నీ చెల్లెలి కోసం నువ్వొచ్చావు. ఎవరి మాటలు పట్టించుకోకు. నువ్వు రా బాబు. లేదండి, నాలాంటి వాడు ఇలా ఇంటికి వచ్చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. నా వల్ల నా చెల్లెలి బర్త్డే ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతాను. అన్నయ్య, రా అన్నయ్య. అమ్మా నాన్న లేకపోయినా నాకు నువ్వు తోడుగా ఉన్నావు. నా పుట్టినరోజుని నువ్వు లేకుండా జరుపుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. రా అన్నయ్య, ప్లీజ్ రా. సందీప్ రా రా. సందీప్, నీ చేతుల మీదుగా నీ చెల్లెలికి కేక్ కట్ చేయించు. ఇప్పుడు తనకి అమ్మ, నాన్న, అన్న అన్నీ నువ్వే కదా. సందీప్ రా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు.
బర్త్డే. స్నేహ, అమ్మకి తినిపించు. హ్యాపీ బర్త్డే. సందీప్ రా. స్నేహ, అన్నయ్య కేక్ తినిపించు. ఒక్క నిమిషం అమ్మా. నువ్వు కలకాలం చల్లగా ఉండాలమ్మా. పర్లేదమ్మా. రుద్రాణి, రా రుద్రాణి. మ్యూజిక్ ఆగిపోయింది ఏంటా అని చూస్తున్నారా? ఆగేది మ్యూజిక్ మాత్రమే కాదు, మీ అందరి జీవితాలు కూడా. నేను వచ్చింది మీ అందరినీ చంపేయడానికే. కాకపోతే ఆ బాంబు గిఫ్ట్తో కాదు. ఇప్పుడు మీరు సంతోషంగా తిన్నారు చూడండి, ఆ కేకులో పెట్టాను. ప్రాణాలు తీసే విషాన్ని కలిపాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.